హాయ్ అండి. మనిషికి వేలిముద్రలు ఒకటే వేరుగా ఉంటాయని అనుకుంటాం, కానీ కాదండి. మీకు తెలుసా, వేలిముద్రలలాగే ప్రతి మనిషికి ప్రత్యేకంగా ఉండే మరో గుర్తు ఏది? ఆప్షన్ ఏ అరచేయి, ఆప్షన్ బి నాలుక ముద్రలు, ఆప్షన్ సి మోకాలు, ఆప్షన్ డి జుట్టు. సరైన సమాధానం ఏంటో చూద్దామా? సరైన సమాధానం ఆప్షన్ బి నాలుక ముద్రలు. వివరణ కూడా తెలుసుకోవాలి కదా, చూద్దామా మరి. నాలుక కేవలం ఒక కండరం మాత్రమే కాదు, దీనిపై ఉండే ఆకారం, వెడల్పు మరియు దాని ఉపరితలంపై ఉండే చిన్న చిన్న బొడిపెలు కూడా మనిషికి వేరుగా ఉంటాయి. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులకు, చివరికి కవలలకు కూడా ఒకేలాంటి నాలుక ముద్రలు ఉండవు. ఎవరైనా మీ వేలిముద్రలను జిగురు లేదా సిలికాన్తో కాపీ చేయవచ్చు, కానీ నాలుక ముద్రను కాపీ చేయడం అసాధ్యం. ఎందుకంటే అది నోటి లోపల సురక్షితంగా ఉంటుంది. దాన్ని స్కాన్ చేయాలంటే మీరు స్వయంగా నాలుకను బయట పెట్టాల్సిందే. శారీరక శ్రమ చేసేవారికి లేదా వయసు పైబడిన వారికి వేలిముద్రలు అరిగిపోయే అవకాశం ఉంది, కానీ నాలుక నోటిలో తేమగా, రక్షణగా ఉండటం వల్ల దాని ముద్రలు జీవితాంతం మారవు. వేలిముద్రలు చనిపోయిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు పనిచేస్తాయి, కానీ నాలుక ముద్రలు కేవలం ప్రాణంతో ఉన్నప్పుడు, కండరాలు కదులుతున్నప్పుడు మాత్రమే ఖచ్చితమైన రీడింగ్ ఇస్తాయి. అంటే ఇది అత్యంత సురక్షితమైన బయోమెట్రిక్ అన్నమాట. నాలుక ముద్ర కేవలం ఐడెంటిటీ మాత్రమే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా చెబుతుంది. డాక్టర్లు నాలుక రంగును బట్టి మీకు ఏ వ్యాధి ఉందో లేదో చెప్తారు కదా. భవిష్యత్తులో స్కాన్ చేయగానే మీ ఐడెంటిటీతో పాటు మీ హెల్త్ రిపోర్ట్ కూడా వచ్చేయవచ్చు. ఫ్రెండ్స్, మీరు నిద్రపోతున్నప్పుడు ఎవరైనా మీ ఫోన్ తీసుకుని మీ వేలిముద్రతో అన్లాక్ చేయొచ్చు, కానీ భవిష్యత్తులో వచ్చే టంగ్ లాక్ని అన్లాక్ చేయాలంటే మీ పర్మిషన్ లేకుండా ఎవ్వరి వల్ల కాదు. ఈ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయం మీకు ముందే తెలుసా? అయితే కమెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.